ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మత్తయి సువార్త 6వ అధ్యాయము 32, 33 వచనాలు. ఇవన్నీయు మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన మీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని మీకు అందిస్తూ ఉన్నారు. ఆమెన్. ఆయన అంటూ ఉన్నారు, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఈ భూమి మీద నీ అవసరతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవునికి తెలుసంట. అవును, మనల్ని సృష్టించిన తండ్రికి మనకేం కావాలో, అనుదినము మన జీవితంలో మనకి ఏమేమి మన అవసరతలు తీరాలో అవన్నీ తండ్రికి తెలుసండి. అయితే అన్యజనులు వాటి గురించి ఆలోచిస్తారంటాడు ప్రభు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని వారు ఆలోచన చేస్తారు. నీవు అలా ఆలోచించొద్దని ఈరోజు సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నీతో మాట్లాడుతున్నారు. మరి నువ్వు అనుకోవచ్చు, అదేంటండి ఇంటెద్దు కట్టుకోవాలి, ఈఎంఐలు కట్టుకోవాలి, బిడ్డలు పోషించుకోవాలి, ఉద్యోగం కావాలి, ఇలా ఎన్నో ఉన్నాయి కదా, మరి వాటి గురించి ఆలోచించొద్దు అంటున్నారు. ఏంటంటే ప్రభు అంటున్నారు, నీకేం కావాలో నాకు తెలుసు గనక ఇదిగో నీవు మొదటిగా ఆయన ఏమంటున్నారు చూడండి, ఆయన నీతిని రాజ్యమును మొదట వెతకాలంట. ఆయన రాజ్యమును నీతిని నీవు మొదట వెతికినప్పుడు ప్రభు అంటున్నారు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఆమెన్. దేవుని సన్నిధిలో ఈరోజు వాగ్దానాన్ని వింటున్న నీవు నీ అవసరత, నీ కావలసిన సమస్తము దేవునికి తెలుసు. మొదట ఆయన రాజ్యము, ఆయన నీతిని వెతుకు, ఆయన సన్నిధిని, ఆయన యొక్క పరిచరణను, ఆయన యొక్క నీతిని, యథార్థతను. ఈ భూమి మీద నేను దేవుని బిడ్డను గనక ఇదిగో నా ద్వారా దేవుడు అనేక మంది కనిపించాలన్న ఆలోచన నీలో ఉండాలి. నీ మాట విన్నప్పుడు, నీ ప్రవర్తన చూసినప్పుడు గొప్పగా అనేక మందికి యేసయ్య నీలో కనిపిస్తే అద్భుతమైన రీతిలో దేవుడు నిన్ను గొప్పగా ఆయన నామానికి మహిమకరంగా ఆయన వాడుకుంటాడు. ఆమెన్. ఈరోజు చాలామంది బిడ్డలు వారు కుటుంబాలు కలిగిన వారైనా, వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్నవారైనా సరే, యేసు ప్రభు యొక్క ఆలోచన లేకుండా ఏదో నామమాత్రంగా బ్రతికేస్తూ ఉన్నారు. కనుకనే ఈ లోకములో అన్యుల్లో వారు కలిసిపోయి ఉన్నారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నువ్వెక్కడి నుంచి దేవుని వాగ్దానాన్ని వింటున్నావో నీ అవసరతలు ఎరిగిన దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకమంటున్నారు. ఆయన సన్నిధిలో సంతోషించు. నువ్వు ప్రభు యందు ఆనందించడం ద్వారా నీ హృదయవాంఛలనే తీర్చబడతాయి. జ్ఞాపకం చేసుకో. అనుమానము నీ జీవితంలో వద్దు. ఇబ్బందులు, సమస్యలు ఉన్నప్పుడు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. యేసయ్య ప్రతి దినము కూడా ఇంకా చాలా చీకటి ఉండగానే అరణ్యానికి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేసేవారంట. అదొక మాదిరి దేవుడు కనపరుస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో తగిన ప్రార్థన ఉందా? ఈరోజు నీ జీవితంలో దేవుని మాదిరిగా జీవించాలన్న ఆసక్తి నీలో ఉందా? ఎప్పుడు చూసినా నా అవసరతలు అని అనుకుంటూ ఉన్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ అవసరతలన్నీ దేవునికి తెలుసు. ఈరోజు నీ తండ్రి నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మొదట ఆయన రాజ్యాన్ని వెతుకు, ఆయన సన్నిధి, ఆయన సంఘము, ఆయన కార్యాలు, ఆయన ఆలోచన నీలో పెట్టు. అయ్యా, నాకు ఈ ఉద్యోగం ఇస్తే నేను సాక్షిగా ఉంటాను, ఈ శుభం జరిగితే సాక్షిగా ఉంటాను, కృతజ్ఞత చూపిస్తానని నువ్వు ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడి ఆయన తట్టు తిరుగుతావో, ఈరోజు నీ అవసరతలు ఎరిగి ఉన్నానని చెప్పిన దేవుడు ఈరోజు నీ అవసరతలన్నీ ఆయన తీర్చిపోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.